జోగి రమేష్ మొన్న తన మీద వచ్చినటువంటి ఆరోపణకి సమాధానం ఇచ్చారు. తన మీద బురజల్లుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత కక్షతో సంబంధం లేని విషయాలను తన మీద రుద్ది వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అబద్ధపు సాక్ష్యాలతో తన మీద బురజల్లుతున్నారని ఆరోపించారు. ఈ అసత్య కథనాలు తన్ను తన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయన్నారు. 1969లో బొమ్ము వెంకట చలమారెడ్డి కొన్న ఆస్తిని వాళ్ళు 2001లో పోలవరపు మురళీమోహన్కి విక్రయించారని, ఆయన 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్కి అమ్మారని చెప్పారు. 2023లో ఆ ఆస్తిని తన కుటుంబం కొనదని చెప్పారు. మండల సర్వేయర్తో సర్వే చేయించి సర్వే సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే తహసీల్దార్ సర్టిఫికేట్ ఆధారంగా 2023లో పడిగాటి దుర్గాప్రసాద్ రెడ్డి తదితరులు విక్రయించినట్టు పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్టు తమ ఆస్తి సర్వే నెంబర్ 69/2లో లేదన్నారు. ఈ ఆస్తి సర్వే నెంబర్ 88లో ఉండగా మండల సర్వేయర్ సర్వేతో ఆస్తి సర్వే నెంబర్ 87లో ఉన్నట్టు తెలిపారన్నారు. దాని ఆధారంగానే విక్రయించామన్నారు. తమ కుటుంబం కొన్న ఆస్తికి అగ్రిగోల్డ్ వారికి చెందిన ఆస్తికి సంబంధం లేదని స్పష్టం చేశారు. పేపర్ పబ్లికేషన్ తర్వాతే ఆస్తి కొనుగోలు చేసినట్టు చెప్పారు. సిబిఐసిఐడి ఏ ఆస్తులు అటాచ్ చేసిందో తనకు తెలియదని, తమకు సంబంధం లేదని చెప్పారు. అయినా తమ మీద బురద జల్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చుకొచ్చారు.